కావాలని ఏం చేయలేదు సార్. మీరాని తెలియకుండా చంపేశాను. కరెంటు పోవడం వల్ల పోలీకులు తెలియకుండా చంపేశాను. పూజ నేరుగా రూమ్కి వెళ్ళడం నేను చూశాను సార్. తను చీర, గొడుగు, బ్యాగు అన్నీ అక్కడ ఉన్నాయి సార్. తను ఆభరణాలు కూడా అక్కడే ఉన్నాయి. అది కాకుండా పూజ కొన్న ఫ్రూట్స్, అలాగే వైట్ కవర్ అన్నీ అక్కడే ఉన్నాయి సార్. అది నేను చూసినప్పుడే. కానీ తను హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిందో నాకు అస్సలు తెలీదు. బాత్రూంలో పూజనే స్నానం చేస్తున్నానని నేను అనుకున్నాను. కానీ ఆ కరెంట్ వచ్చిన తర్వాతే అది ఎవరునో నాకు తెలిసింది సార్. ఆలోపే తను చనిపోయింది. దెన్ వేర్ ఇస్ మీరా? ఎక్కడ మీరా? ఎక్కడ? చచ్చిపోయిన మీరా బాడీ ఇంతవరకు మనకు దొరకలేదు. బాడీ నువ్వు ఏం చేశావు? ఎవరూ కనిపెట్టకూడదని బాడీని ఎక్కడి నుంచి మార్చేశాను. డెడ్ బాడీ కాంపౌండ్ పక్కన యూజ్ చేయలేని వాటర్ ట్యాంకులో నేను పారేశాను సార్. ఆ వాటర్ ట్యాంక్ని నువ్వెలా కనిపెట్టావు? నేను అప్పుడప్పుడు పూజని కలవడానికి ఆ హాస్టల్స్ వెళ్తూ ఉంటాను. అందువల్ల అక్కడ ఏమేమి ఉన్నాయో నాకు బాగా తెలుసు. రోషన్, మనం వెంటనే హాస్టల్కి వెళ్ళాలి. మనం వెళ్ళిన తర్వాత కాసేపు అయ్యాక ఇతన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేయండి. ఓకే. ఇక్కడ వెనకాల వాటర్ ట్యాంక్ ఎక్కడుంది? ఇక్కడే ఇంటి వెనకాలే ఉంది సార్. మీరు వచ్చి చూపించండి. రండి సార్. పూజ ఎక్కడుంది? ఇక్కడే ఉన్నారు సార్, పిలుస్తాను. సార్, ఎందుకు మీరు నన్ను చూడాలని చెప్పారు? మీకు 10 లక్షలకి అవసరమేముంది? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏదో నీ టైం బాగుండి ప్రాణాలతో ఉన్నావు. కానీ పాపం ఒక అమాయకురాలు చనిపోయింది. సార్, మీరా? మీరా హత్య చేయబడింది. ఎవరు చంపారో తెలియకర్లేదా? క్లెమెంట్, ఎమర్సన్ క్లెమెంట్. నిన్ను చంపడానికే వాడొచ్చాడు. కరెంటు పోవడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. క్లెమెంట్ అన్ని విషయాలు చెప్పేశాడు. ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. నువ్వు మొబైల్లో షూట్ చేసినప్పటి నుండి అన్ని విషయాలు క్లెమెంట్ పోలీసుల దగ్గర పూర్తిగా చెప్పేశాడు. వాడిని ఎవిడెన్స్ కోసం ఇక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు అనవసరంగా ఎందుకు అడుస్తున్నావు? నువ్వు 10 లక్షలు అడిగింది కారు కొనడానికే అని అతను మాతో చెప్పేశాడు. అది కరెక్టే కదా? ఈ విషయాలన్నీ మీ హస్బెండ్కి తెలుసా? ఆయనకంతా తెలుసు. ఆయనకు డబ్బులు మాత్రమే అవసరం, ఇంకేం అడగరు. ఎలాంటి మనుషులు జీవిస్తున్నారు. అంతా సరే గాని మెరీనాతో అబద్ధం ఆడమని ఎందుకు చెప్పావు? మీరాను చంపిన విషయం ఆ రోజు నాకు తెలియదు సార్. మీరా కేసులో పోలీసులు వెతుకుతున్న సమయంలో నా గురించి, క్లెమెంట్ గురించి విషయం తెలిసిపోతుందేమోనని భయపడ్డాను. మీ రిలేషన్షిప్ గురించి మెరీనాకి తెలుసా? నా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఈ డబ్బుల విషయం మాత్రం నేను ఎవరితోనూ చెప్పలేదు. నీకు తెలివి ఎక్కువ. దాన్ని అనవసరమైన విషయానికి వాడుకున్నావు. ఎక్కడుంది? అదిగో అక్కడున్నారు సార్.
ఎక్కడ దాసావరా చెప్పు. అదిగో అక్కడే సార్. పోస్ట్ మార్టం ఏర్పాట్లు చేస్తాను. తొందరగా కానివ్వండి. ఓకే సార్. అనుకోని విధంగానే ఈ కేసు లోపలికి నేను వచ్చాను. సంజయ్ ఏమో నాకు చాలా క్లోజ్ అయిన ఫ్రెండ్. నా వైఫ్ మిస్ అయ్యింది, నాకు కొంచెం సాయం చేస్తావని అడిగాడు. కానీ ఆఖరికి ఇలా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇలాంటి ఒక చెడు సంఘటన వాడి జీవితంలో జరుగుతుందని ఎవరికి తెలుసు? ఇక మీద ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకొక హత్య కేసు కనిపెట్టమని నన్ను అడిగారు. హత్య చేయబడింది ఓ కన్యాస్త్రీ. ఏ మిడ్ నైట్ మర్డర్. ఎనీవే మై థ్యాంక్స్ ఫర్ యూ సోలమన్. అంతా మీకు మంచిదే జరగాలి. సోలమన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన వల్ల నా చేయాల్సిన పని చాలా ఈజీ అయిపోయింది. ఒక విషయం, నేను హాస్టల్ నుండి తీసిన నగలకు మధ్యన పూజా వాడిన మొబైల్ ఫోన్ ఉంది. నువ్వు ఆ మొబైల్ ఫోన్ని చెక్ చేయక్కర్లేదు, తను ఆ వీడియోని డిలీట్ చేసేసింది.